ఆచి చికెన్ మసాలా. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు నిన్న ఒక్కసారిగా విజృంభించాడు. హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు వాన కొనసాగింది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. రాజధాని హైదరాబాద్ నగరంలో పగటిపూట వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ రాత్రి లేదా అర్ధరాత్రి సమయాల్లో అక్కడక్కడ వర్షం కురిసే సూచనలున్నాయి. ఈ వర్షాలు రైతన్నలకు ఎంతో ఊరటనిస్తాయని చెప్పవచ్చు. ఆగస్టు నెలలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాక కొంత లోటు ఏర్పడినప్పటికీ రాబోయే వారం రోజుల్లో వాతావరణంలో వచ్చే మార్పులతో ఈ లోటు పూడుతుందని భావిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ మార్పుల ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. కొద్ది రోజులుగా విరామం తీసుకున్నటువంటి వరుణుడు మరొకసారి విజృంభించే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణంలో కూడా కీలక మార్పులు చేటు చేసుకోబోతున్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎందుకంటే గత కొంతకాలంలో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా తాజాగా అయితే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సందీప్. కొన్ని రోజులుగా ముఖం చాటేసినటువంటి వరుణుడు నిన్న ఒక్కసారిగా విజృంభించాడు. ముఖ్యంగా హైదరాబాద్ సిటీని కంప్లీట్ గా కూడా జల వలయం జరిగిందని చెప్పవచ్చు. హైదరాబాద్ సిటీలో రాత్రి 10 గంటల నుంచి సుమారు 2 గంటల వరకు అంటే 4 గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. హైదరాబాద్ సిటీలో దాదాపు 5 సెంటీమీటర్ల నుంచి 8 సెంటీమీటర్ల వరకు నిన్న రాత్రి వర్షం కురిసింది. దీంతో చాలా లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయం అయిపోయాయి. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. దాంతో హైడ్రా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ కూడా ఇమ్మీడియట్లీ సహాయక చర్యల్లో మునిగిపోయారని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే నైట్ 10 o'clock ద్వారా తర్వాత మనకు వర్షం పడడంతో కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ఎక్కువగా ఇబ్బంది లేదని చెప్పవచ్చు. అయితే రాత్రి ఇంకా ఏ సర్కిల్ లో వర్షం కురిసింది, ఎలాంటి ప్రాంతాలు ముంపునకు గురై ఏం జరిగిందన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా పూర్తిగా రాలేదు. రాత్రి నుంచి కూడా అటు జిహెచ్ఎంసీ ఇటు హైడ్రా సిబ్బంది కూడా వరద సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు సందీప్. ఇక తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా 3 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలో కూడా గత 2 రోజుల నుంచి అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు పడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ లో చూసినట్టుగా కూడా పగటి పూటనైతే వాతావరణం వేడిగా ఉంటుంది. రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు హైదరాబాద్ సిటీలో కురుస్తున్నాయి. అంటే కేవలం సిటీ అని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ చేంజెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వైపేమో మార్నింగ్ టైంలో మేఘవంతమైనటువంటి వాతావరణం ఉండి చల్లగా ఉంటుంది, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. సో మార్నింగ్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని కనుక గమనిస్తే ఇక మధ్యాహ్నం ఖచ్చితంగా వర్షం పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. కానీ మధ్యాహ్నానికి వచ్చేసరికి సడన్ గా మళ్ళీ ఎండ ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది. సో నిన్న కనుక చూసుకుంటే విపరీతమైనటువంటి
వేడి ఉక్కపోత నిన్న మధ్యాహ్నం దాదాపు 1:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఉందని చెప్పవచ్చు. అంటే ఈ వానాకాలం సీజన్ లో సో ఇలాంటి పరిస్థితి ఉంటుంది ఏంటిది అనేటువంటిది ఒక ఆలోచన, ఒక అనుమానం అయితే ప్రజలకు కలుగుతుంది. అంతటి విపత్కరమైనటువంటి వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. సో దీంతో ఇంకా వర్షాలు కురుస్తాయా లేదా, అసలు వానలు పడతాయా లేదా అనేటువంటి ఒక అనుమానం అయితే ప్రజల్లో కలుగుతున్నటువంటి పరిస్థితులలో వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వానలు పడాలని అయితే అటు ప్రజలు రైతాంగం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ వర్ష సూచన ఏదైతే ఉందో ఇది పంటలకు చాలా ఉపయోగపడే విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు కనుక వర్షాలు పడితే అటు అన్నదాతలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు జూన్ లో కురవాల్సినటువంటి వర్షం కురవలేదు, దాంతో పాటు జూలైలో కూడా వర్షం ఎక్కువగా పడలేదు, ఆగస్టు నెలలో కూడా ఎక్కువగా వర్షం పడలేదు. జూన్ లో 17% లోటు వర్షపాతం నమోదైంది, జూలైలో 3% లోటు వర్షపాతం నమోదైంది. ఎందుకంటే జూలైలో లాస్ట్ వీక్ లో మనకు భారీ వర్షం కురిచింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో విపరీతమైనటువంటి వర్షం కురవడంతో ఏదైతే మనకు సగటు వర్షపాతం నమోదు కావాల్సిందో దాన్ని కవర్ చేస్తూ జూలైలో కాస్త మనకు పర్వాలేదు అనిపించింది. సో దీంతో జూన్ లో 17% ఉన్నటువంటి లోటు వర్షపాతం జూలైకి వచ్చేసరికి 3% తగ్గింది. అంటే దాదాపు 14% కవర్ అయిందని చెప్పవచ్చు. ఇక ఆగస్టు నెలలో అయితే అత్యంత భయంకరమైనటువంటి లోటు వర్షపాతం నమోదైంది సందీప్. ఆగస్టులో 40% లోటు వర్షపాతం ఇప్పటి వరకు నమోదైంది. ఎందుకంటే ఆగస్టు 1-2 తారీఖులో తప్ప మిగతా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 20 రోజులలో కూడా ఎక్కడ కూడా భారీగా వర్షం పడలేదు. కేవలం ఒక కామారెడ్డిలో మాత్రమే రికార్డ్ స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదు అయింది తప్ప మిగతా ఏ జిల్లాలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో ఆగస్టులో కేవలం 40% లోటు వర్షపాతంగా రికార్డు చెప్తున్నాయి. ఇప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా 12 జిల్లాలు 275 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. భూగర్భ జలాలు చాలా వరకు క్షీణించాయి. దీంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో కూడా పూర్తిగా నీళ్లు లేవు. ఎందుకంటే భారీగా వర్షపాతం నమోదు కాకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే చెరువులు నిండి మత్తర్లు దూకాయి. అది ఉత్తర తెలంగాణ జిల్లాలు మాత్రమే. ఇక వాగులు కూడా ఎక్కువగా ప్రవహించినటువంటి పరిస్థితి లేదు, కుంటలు కూడా నిండలేదు. ఇక రిజర్వాయర్లు, భారీ ప్రాజెక్టుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. కేవలం గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే పూర్తిగా నిండిపోయి గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ని రిలీజ్ చేశారు. దాన్ని ఎగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కూడా గేట్లు లిఫ్ట్ చేయడం జరిగింది. కడెం ప్రాజెక్టు చాలా కెపాసిటీ చాలా చిన్నది. కేవలం ప్రజెంట్ అయితే దాదాపు 4 TMS కెపాసిటీ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులలో ఒక రోజు గట్టిగా వాన పడితే కడెం ప్రాజెక్టు నిండుతుంది. సో కానీ ఇంకా మిగతా భారీ ప్రాజెక్టులు ఏది కూడా SRSP ప్రాజెక్టులు అయినా, మిడ్ మైనర్ ప్రాజెక్ట్ అయినా, లోయర్ మానేర్ డ్యామ్ అయినా, దాంతో పాటు శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో పాటు ఇటు మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, సో ఇవన్నీ కూడా మనకు వాటర్ లేక బోసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాజెక్టులనేమో హాఫ్ వరకు వాటర్ ఉంటే, కొన్ని ప్రాజెక్టులలో మినిమం వాటర్ మాత్రమే ఉంది. సో ఈ పరిస్థితులలో ఏ ప్రాజెక్టులో కూడా వాటర్ లేదు, వాటర్ లేని పరిస్థితి ఉంది. ఇక అత్యంత భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రస్తుతానికైతే ప్రాజెక్టులు నిండే పరిస్థితి కనిపించడం లేదు. సో ఈ సిచ్యువేషన్ లో అటు రాష్ట్ర ప్రభుత్వము అలానే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో ఎల్ నీనో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా వెల్లడించింది. వ్యవసాయంలో తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడిందని, పంటలు అలానే నీటి లభ్యత, భూగర్భ జలాలు తగ్గడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతపై కూడా తీవ్ర ప్రభావం పడిందని కూడా ఈ 2 శాఖలు కూడా వెల్లడించాయి. సో ఈ పరిస్థితులలో సందీప్ ఒకసారి కనుక గమనిస్తే కూలీల ఉపాధి తగ్గింది, ఇతర సమస్యలు కూడా ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. ఎల్ నీనో ప్రభావంపై కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ వీటన్నిటి కూడా కారణం అని కూడా ఈ నివేదికలో చాలా
స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రభావం తోటి ఈ సీజన్ లో, ఈ వానాకాలం సీజన్ జూలై యాక్చువల్లీ 15 వరకే పూర్తి స్థాయిలో వరి నాట్లు ఇతర పంటలు సాగు కావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే వర్షం పడుతుంది కావచ్చని ఆశతోటి రైతాంగం అక్కడక్కడ కూడా తమ యొక్క పొలాలను గాని చేన్లను కానీ ఖాళీ ఉంచకుండా పంటలు వేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీంతో వ్యవసాయం పూర్తిగా కూడా గాడి తప్పిందని కూడా అధికారులు అంటున్నారు. దాంతో పాటు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఏదైతే వర్క్స్ ఉంటాయో ఆ కార్యకలాపాలు కూడా తగ్గినట్టుగా కూడా ఈ 2 శాఖల నివేదికలో పేర్కొనడం జరిగింది. ఇక విత్తనాలు, వరి నాట్లు, కలుపు తీత, ఇతర పనులు చేసే వ్యవసాయ కూలీలు సైతము తమ ఉపాధిని కోల్పోయారు. దాంతో పాటు పశువుల కోసము ఏదైతే అవసరం ఉంటుందో పశుగ్రాసం కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో ఆగస్టుతో పాటు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితులలో ఎల్నినో పరిస్థితులు దీనికి తీవ్రమైనటువంటి ఈ పరిస్థితుల కారణం ఎల్నినో అని కూడా మనకు తెలుస్తుంది. ఇక ప్రధాన ఏదైతే మేజర్ రిజర్వాయర్స్ ఉంటాయో మేజర్ రిజర్వాయర్ లో కూడా ఆశించినటువంటి నీరైతే వచ్చే అవకాశం లేదన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలోనైతే ఎల్నినో గడ్డు పరిస్థితులు కూడా మనకు ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి. దీంతో వ్యవసాయ సంబంధించినటువంటిది పనులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. సో ఈ పరిస్థితులలో మరొకసారి రెయిన్ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ లో భారీగా వర్షాలు పడాలి, చెరువులు నిండాలి, వాగులు ప్రవహించాలి, ప్రాజెక్టులకు కూడా నీళ్లు రావాలి, ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి ఆయకట్టు కూడా సాగునీరు అందాలని కూడా అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.